సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్ శ్వేతపత్రాలు ఒకదానిపై ఒకటి రిలీజ్ చేస్తూ వెళ్తున్నారు. అయితే అక్కడ జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఒక్కొక్కటిగా బయట పెట్టుకుంటూ వస్తున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఒక గనులు అండ్ సహజ వనరుల పైన ఏదైతే శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారో అండ్ అరాచకాలు అవినీతి పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు భవిష్యత్తులో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే జగన్ గారు, ఒక తుఫాన్ వచ్చి వెళ్ళిన తర్వాత ఒక ఇంటి యజమాని కానీ, ఒక గ్రామం కానీ ఫస్ట్ చేయాల్సిన కార్యక్రమం ఏంటండి? జరిగిన విధ్వంసానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ, నష్టానికి జరిగిన అన్నింటిని కూడా క్లియర్ చేసి బయటకు పంపించేయాలి. పంపిన తర్వాత రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి, మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి కూడా అదేనండి. ఒక విధ్వంసకమైన పరిస్థితుల తర్వాత వీళ్ళు లోనికి వచ్చారు గ్రామంలోకి. ఇప్పుడు ఫస్ట్ వస్తూనే రోడ్లు క్లియర్ చేసుకోవాలి. అక్కడున్న వ్యర్థ పదార్థాలు అన్నీ పడిపోయినాయి, అన్నీ విధ్వంసం, ఇళ్ళు అన్నీ విధ్వంసం అయినాయి. ఇప్పుడు పునర్నిర్మాణ కార్యక్రమానికి ఫస్ట్ ఎంటర్ అవుతూనే వీళ్ళు ఫోటోలు తీస్తున్నారు. మేము వచ్చినప్పుడు ఏముంది ఇక్కడ ఈ ఊరని. ఈ వైట్ పేపర్స్ అనేది, శ్వేతపత్రాలు అనేది పరిస్థితిని యథాతథంగా ప్రజల ముందు ఉంచడం, వాస్తవాల పట్టిక అని చెప్పొచ్చు. ఇది అది మీరు అన్నట్టు ఫస్ట్ పోలవరం మీద చేశారు, తర్వాత అమరావతి మీద చేశారు, తర్వాత విద్యుత్ పంపిణీ వ్యవస్థ మీద చేశారు. ఇవాళ సహజ వనరులు, గనులు, దోపిడీ, అరాచకాల మీద చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య నెల్లూరులో ఒక దాదాపు 800 ఎకరాల్లో క్వాడ్జీ ప్రైవేటు భూముల్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు కదండి, సలహాదారి, అయినా కూడా ఆయన పేరుతోనే బెదిరించి అన్నీ దోసుకెళ్ళిపోయారు. ఇవాళ అందులో ఇంత పలస్పర కూడా లేదు, స్ఫటిక లాంటిది. అది క్వాడ్జీ అంటారు దాన్ని. ఆ క్వాడ్జీ గనుల్ని చాలా కాస్ట్లీ మెటీరియల్ అయ్యి దోసేశారు. ఈ రకంగా ప్రైవేటు వ్యక్తుల భూముల్లో ఉన్న ఖనిజాలు, వీటిని కూడా నిక్షేపాలని దోసుకెళ్ళిపోయారంటే ఇది పట్టపగలు జరిగిన దోపిడీ లాంటిది. ఇప్పుడు గతంలో మనం చూసాం, మన దేశం మీద ఎవరో మహమ్మదీయ దండయాత్రల్లో వచ్చి దోసుకుని వాళ్ళు ఒంటెల మీద, ఏనుగుల మీద ఎంత తీసుకెళ్ళిపోగలరో, మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇవాళ ఒరిస్సాలో జగన్నాథ్ టెంపుల్లో లెక్క పెడుతున్నారు కదండి, అన్నీ పోగా మిగిలినాయి. అట్లాంటి మరి ఎన్నో లోళ్ళు వెళ్ళిపోయినాయి ఓడల్లో కూడా. అట్లా దోసుకెళ్ళిపోయిన అప్పటికి ఇప్పటికి వీళ్ళే మనాళ్లే. అప్పుడు విదేశాల నుంచి వచ్చి దోసుకెళ్ళిపోయారు. అయ్యేంటి పైన తీసిన బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇదట్ట కాదు, వీళ్ళే తవ్వుకుని. వాళ్ళకి అంత టైం లేదు, రావటం ఓళ్ళ మీద పట్టడం, ఇళ్లల్లో ఉన్నాయి, గుడుల్లో ఉన్నాయి, ఇంకెక్కడన్నా ఉంటే అవి తోసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంటి దొంగలు ఏంటంటే వీళ్ళే 5 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉంటాం కాబట్టి 5 ఏళ్ల లోపల మొత్తం పీల్చి పిండి చేసేస్తాం. ఇప్పుడు జరిగింది అది. తర్వాత సపోజ్ మీరు అంతకుముందు ప్రభుత్వంలో మీకు ఇది ఇచ్చారనుకోండి, క్వారీలో, గన్నులో ఏమన్నా అయినా సరే, మీరు ఈ ప్రభుత్వంలో ఉన్నంతకాలం మీరు నెలకింతని కప్పం కట్టాలని చెప్పి నిర్ణయించి కప్పం కట్టించుకున్నారు. గొట్టిపాటి రవికుమార్ అని తెలుగుదేశం లీడర్ ఉన్నాడు కదండి, ఆయన పాలిషింగ్ యూనిట్ మీద వేల కోట్ల రూపాయల పెనాల్టీలు రాయించేశారు గనుల శాఖలతో. అంటే వాళ్ళు పార్టీలో జారమన్నారు, జారలేదు. ఇప్పుడు మాచర్లలో చంద్రయ్య యాదవ్ కనుక జై జగన్ అనమంటే జై చంద్రబాబు అంటే పేక్కోసినట్టు అతనికి ఫస్ట్ మర్యాదగా చెప్పారు, నువ్వు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరు, నీకేమి ఇబ్బంది పెట్టము, నీ వ్యాపారం నువ్వు చేసుకుంటావని. ఈ వ్యాపారం పోతే పోయింది, నేను జారని అనుకున్నాడు. అతను కూడా వ్యాపారం ఆపుతారనుకున్నాడు, కానీ ఈ విధమైన భారీ జరిమానాలు కూడా వేస్తారని ఆయన ఊహించలా. ఆయన జీవితంలో సంపాదించినంత జరిమానాలు కూడా వేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దోపిడీదారికి ఏంటంటే వాడి సస్తే ఏంటి, బతికితే ఏంటి. ఇప్పుడు ఎవరన్నా ఇండస్ట్రీకి పెనాల్టీ వేసేటప్పుడు అసలు ఈ ఒక జంతువుని, ఒక పిచ్చుకని మనం కర్రతో కొడతామండి. ఎవడన్నా పిచ్చుకని కర్రతో కొడితే అది ఉంటుందా? ఈ దేనికి తగ్గ అగ్గిపులతో ఇట్లా అనాలి దాన్ని. ఏదైనా పెద్ద బర్రె అయితే పని కర్రతో కొట్టచ్చు. అట్లా అసలు అతన్ని ఉంచకూడదు అనే ఉద్దేశం మీద ఈ విధంగా చాలామందిని వేధించారండి. ఇప్పుడు గనుల్లోనూ సహజ వనరుల దోపిడీ. ఇప్పుడు ఇసుక ఉంది, ఇసుక ఎవడో ప్రైవేట్, అసలు మన ఊళ్ళల్లో మనకు ప్రకృతి ఇచ్చిన దీనికి జయప్రకాష్ వెంచర్స్ ఇంకెవడో ప్రైవేట్ ఏజెన్సీలు రావాల్సిన అవసరం ఏముందండి? వాడుకునేది ఆ ఊళ్ళల్లో ప్రజలు. కానీ భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానం అని దర్బార్ బత్తి అన్నట్టు, అదే పేరు దర్బార్ బత్తి అన్నట్టు, వీళ్ళు వాళ్ళందరినీ మధ్యలో పట్టుకొచ్చి వాళ్ళు దోసుకోవడానికి, వీళ్ళకి తినిపించడానికి సరిపోయింది.
ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ, ఎవరో కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే ఒక విలేజ్కి చెందిన శివ అనే అతను దుబాయ్లో అడవి ఎడారిలో ఇరుక్కుపోయాడు. మధ్యవర్తుల ద్వారా వెళ్ళి ఆడేదో ఇంటి పని అనుకుని వెళ్తే తీరా తీసుకెళ్తే ఆ ఎడారిలో ఎవరు మనిషి కనపడరు, వినపడరు, వాడి కరెంట్ లేదు, నీళ్లు ఉండవు, నీడ ఉండదు, సరైన ఫుడ్ కూడా వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు, అది పెట్టట్లే. ఇప్పుడు అతను నేను చచ్చిపోతానని వీడియో పెడితే ఇవాళ లోకేష్ గారు దాన్ని చూసి ఆల్రెడీ దుబాయ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, దుబాయ్ ఎంబసీతో మాట్లాడి, అక్కడ తెలుగుదేశం అభిమానులు ఉంటే వాళ్ళని పంపి ముందు అతనికి కావాల్సిన మెడికల్, తర్వాత డీహైడ్రేషన్ అవ్వకుండా అవన్నీ పంపారు. ధైర్యం ఇచ్చి నిన్ను తీసుకెళ్తాం, నువ్వు భయపడొద్దు అని చెప్పి, ఇక్కడ వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేము తెప్పిస్తున్నాము, అతన్ని 10 రోజులు 15 రోజుల్లో పడుతుంది, వస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళకి ఏదో రేషన్ ఇచ్చారు, వాళ్ళకి మీ ఇండియన్స్కి. అట్లా ఈ మానవత్వం ఉంటే ఏదైనా ఉంటుందండి. ఇక కాదు మేము ఏదిండా ఇట్లా చేస్తామని ఇప్పుడు ఇసుక విధానం వలన చాలామంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు, అతను విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక ఇసుక కూడా ఫ్రీ అయింది కాబట్టి అతని అదృష్టం ఇదే టైంలో అతను బయటికి రావటం పెద్ద వైరల్ అయిపోయిందండి. చచ్చిపోతాను సూసైడ్ చెప్పేస్తున్నాడు. నేను 2 రోజుల తర్వాత సూసైడ్ చేసుకోవటమే నా నెట్ అన్నా సరే, అతనికి ఏ ఆశ లేదు, అప్పీల్ చేశాడు ఇక అంతే, వీడియో తీసి నన్ను ఎవరన్నా తీసుకొస్తే బతుకుతాను, లేదంటే ఇక్కడ చచ్చిపోతాను ఎడారిలో. ఇప్పుడు లోకేష్ గారు కూడా అతన్ని తీసుకొచ్చే పని చేస్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటి విధానాల మూలన అందిన కాడకి దోషేసుకుంటున్నారు. ఇవాళతో అయిపోద్దండి. ఇప్పుడు ఆయన ప్రభుత్వం దిగిపోయింది 11 స్థానాలతో, కానీ ఈ సమాజం అయితే కంటిన్యూ అవ్వాలి కదా, బతకడానికి వనరులు కావాలి కదా, ప్రభుత్వానికి కూడా ఒక ఆదాయ మార్గం ఉండాలి కదండి. అడ్డగోలుగా కొల్లగొట్టేసేసి వాళ్ళ స్వార్థానికి డబ్బులు సొంతానికి వెళ్ళినాయి కానీ ఖజానా కూడా రాల. ఇవాళ ఇసుక మీద సేన్ రైస్ తీసుకుంటుంటే సేన్ రైస్ తీసుకుంటున్నారు ఏంటని మళ్ళీ వీళ్ళే ప్రశ్నించడం. వీళ్ళు గుళ్ళో లింగాన్ని తీసేసుకుని వెళ్ళిపోయిన రోజు ఏం కనపడలా. ఇప్పుడు మీరు గుళ్ళో పెట్టిన పుష్పాలు తీసుకెళ్తున్నారు ఏంటనే కాడికి వచ్చారు. మరి వాళ్ళు చేసినప్పుడు గుడిని మూట కట్టుకుని వెళ్తున్నప్పుడు బరువు అనిపించలా. అట్లా ఈ విపరీతమైన దోపిడీ జరిగిందండి. అయితే పట్టాలు కూడా చూసుకుంటే హౌస్ పట్టాలు ఏదైతే ఉన్నాయో దానిపైన కూడా అక్రమాలు మాత్రం చాలా విపరీతంగా బయటపడుతూ వస్తున్నాయి. దీని మీద కొన్ని 100 కోట్లు అయితే అక్రమాలు జరిగాయని చెప్పి కూడా అంటున్నాం. అయితే ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో అవి ఆ పట్టాలు దగ్గర 3 నుంచి 4 లక్షలకి 5 లక్షలు కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఇవన్నీ బయటపడిన తర్వాత భవిష్యత్తులో వీళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అంటే ఏం చెప్తారు? బలహీన వర్గాలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలకి భూముల్ని సేకరించేటప్పుడు ఎమ్మెల్యేస్ ఇప్పుడు మీది భూమి అండి, ఇది ఓపెన్ సీక్రెట్. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊళ్ళో జరిగిన భాగవతం ఏంటంటే ఇప్పుడు మీకు భూమి ఉందండి, మీది 5 ఎకరాలు 10 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నారు. మీ గ్రామంలో ఒక 10 లక్షలు ఉందండి, ఆ భూమి విలువ 10 లక్షలు, మీకు 10 లక్షలు గవర్నమెంట్ ఇచ్చేస్తే ఏం లేదు. ఎమ్మెల్యేస్ మధ్యలో దూరి జగన్ గారు మీకు 10 లక్షలు కాదు మేము 15 లక్షలు ఇస్తాం, మీరు 50 లక్షలకి అని మాకు అమ్మాలి. ఆ 35 లక్షలు ఎకరానికి వాళ్ళు తీసుకుని ఒక 5 లక్షలు మీకు ఇచ్చారండి. ప్రతి ఊళ్ళో జరిగింది ఈ భాగవతం, ఒక ఊరు కాదు, ప్రతి ఊళ్ళో జరిగింది. ఇప్పుడు రోజాగి ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. అట్లా రెండోది మీరు చెప్పినట్టు దీన్ని మళ్ళీ పంపిణీ చేసేటప్పుడు అక్కడ ఇంకొక గేట్లు పెట్టారు, పట్టా ఇవ్వాలంటే ఇంత అని. అంబటి రాంబాబు గారు సీనియర్ మంత్రి కదండి, ప్రజాస్వామ్యం గురించి విలువల గురించి అన్నీ మాట్లాడతాడు కదా. సత్తెనపల్లిలో ఒక మహిళకు సంబంధించిన కుమారుడు ఏదో ప్రమాదవశాత్తు చనిపోతే దురదృష్టం యాక్సిడెంట్లో, ఆమెకి ఒక నష్టపరిహారంగా ప్రభుత్వం నుంచి చెక్ వస్తే ఒక 5 లక్షలు 6 లక్షలు వచ్చిందండి. నువ్వు ఇంత ఇస్తేనే ఆ చెక్ ఇస్తాను, నా సొరుగులోనే ఉందని చూపిస్తున్నాడు. అక్కడ ఉండే లోకల్ చైర్మన్ పక్కనే పెట్టుకుని బేరం, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వెళ్ళిన చెక్కు ఊరికే వస్తా అనుకుంటున్నావు నువ్వు అని. ఆయన ఎన్ని విలువల గురించి మాట్లాడుతున్నాడో మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ విలేజెస్లో ప్రతి వాళ్ళకి తెలుసండి, ఇచ్చినాడేమో డబ్బులు ఇచ్చి పట్టా కొనుక్కున్నాడు, రైతేమో తనకి రావాల్సింది 10 లక్షలు ఇచ్చారు, లేకపోతే ఇంకో 2-3 లక్షలు ఎక్కువ ఇచ్చి దాదాపు 3 రేటుకి వాళ్ళు తీసేసుకున్నారండి, బెనిఫిట్ అయ్యారు. ఈ విధంగా వనరుల్ని దోపిడీ చేయటంలోనే కాకుండా ఇట్లాంటి ఇళ్ల స్థల పట్టాల్లో కానీ ఎక్కడ అవకాశం వచ్చినా వదలలేదండి వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వీళ్ళు చేసిన అక్రమాలు ఏ జిల్లాల్లో ఎట్లా ఉన్నాయి, ఎంతెంత మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉన్నాయి, ఎంత అమౌంట్లు వీళ్ళు దోసుకుతున్నారనేది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏ గనులు లేకపోతే సహజ వనరులు తరలు వెళ్ళిపోయినాయి,
ఈ ప్రభుత్వానికి ఆదాయం ప్రభుత్వ ఖజానాకి రాలేదు, నాయకులకు మాత్రం అందింది. ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ వాళ్ళు ప్రాంప్ట్గా తీసుకొచ్చి ఆయనకి ఇవ్వటం అనేది, కప్పం అనేది కట్టాలి. కప్పం కట్టకపోతే ఎమ్మెల్యేస్ని ప్యాలెస్కి పిలిపించడం, కొట్టడం, ఇవి కూడా మనం మీడియాలో విన్నాం. ఇప్పుడు అది ఆ ఇనప గోడల లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలుసండి. 30 అడుగులు 40 అడుగులు కట్టాడు, 10 కోట్ల రూపాయలు ఖర్చు ప్రహరీకి, రక్షణ ఏర్పాట్లకే. అంత హై సెక్యూరిటీ లోపల ఆయన ఎందుకు బతుకుతున్నాడు అంటే ఏం చెప్పాలి మనం? ఒక ముఖ్యమంత్రికి అయితే అక్కర్లేదు. అతను బొంబాయిలో డాన్ ఉండేవాడు చూడండి, పాకిస్తాన్ పారిపోయాడు, చచ్చిపోయాడు. అట్లా ఆ డాన్ లాగా ఉండేవాళ్ళు అట్లా ఉంటారు. మామూలుగా ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు. అంతకుముందు ఆయన ఓదార్పు యాత్ర, మరి ఆ రోజున ప్రభుత్వం ఇచ్చిన మినిమం ఒక సెక్యూరిటీతో తను నడుచుకుంటూ వచ్చేసాడు కదా. ఎక్కడ ఎవరో ఒక చిన్న గులకరాయి కూడా ఇలా. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వం వ్యతిరేకత మీద ఎవడో గులకరాయి వేస్తే ఎంత ఇష్యూ అయిందో మనం చూసాం. మరి ఆయన అంత ఓపెన్లో తిరిగినప్పుడు, గులకరాయి పడినప్పుడు, ఇంతమంది కమిషనర్లు, సెక్యూరిటీ డీజీలు, తర్వాత అంత హై వ్యాన్ కూడా మామూలు కాదండి. ఆ రోజు దాని మూలాన కూడా కరెంట్ ఆపాల్సి వచ్చింది చాలా ప్రదేశాల్లో. ఎందుకంటే అసలు అంత వ్యాన్స్ పబ్లిక్లో తిరిగాయి కాదు కదండి. అవి హైవేల మీద వెళ్తే ప్రాబ్లం లేదు, విలేజెస్లోకి వెళ్ళినప్పుడు సర్వీస్ వైర్లు క్రిస్కాస్గా అటు ఇటు వైర్లు ఉంటాయి. తర్వాత మామూలు వైర్లు కూడా తగులుతాయి, అంత హైట్ బస్సు ఆయన. మరి అయినా కానీ అది ఆ గులకరాయి పడిందని ఎంతమంది యూత్ని, వడ్ర సమాజానికి చెందిన అందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి కాల్ చేస్తామని భయపెడితే తల్లిదండ్రులు ఎంత గగ్గోలు పెట్టారండి. ఎక్కడున్నాడో చూపించండి రా బాబు, మీరు తర్వాత వదిలినా మాకు పర్వాలేదు, మనిషి ప్రాణాలతో ఉండాడా లేడా అని. ఎందుకంటే అసలు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే వాళ్ళ సొంత ఎంపీనే సిఐడి కార్యాలయంలో హెడ్ ఆఫీస్లో పెట్టి టార్చర్ పెట్టారు. పట్టాభి ప్రతిపక్ష నాయకుడు, ఆయన గన్నవరంలో తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిందని వెళ్తే, దాడే కాదు నిన్ను ఎత్తుకెళ్ళిపోతే నీకు దిక్కెవరని చెప్పి ఎత్తుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి కరెంట్ లేకుండా పెట్టి ఆయన్ని చిత్రహింసలు పెట్టారు కదండి, ఇంటి మీద దాడి చేశారు. ఆ రకంగా వాళ్ళు ఏది చేయదలుచుకుంటే అవన్నీ కూడా నిర్మోహమాటంగా చేయటానికి సిద్ధపడి ఉన్నారండి. ఇట్లాంటి దోపిడీ వ్యవస్థలో ఇవాళ మామూలుగా ప్రజలకి ఏమన్నా అందిందా, ఏదైనా చెప్పుకోవటానికి ఉందా? సహజ వనరులకు సంబంధించి మరి వాళ్ళ వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు పెడితే కనుక వాళ్ళు గతంలో 5 ఏళ్లలో ఏం జరిగింది తెలుసు వాళ్ళకి. గతంలో 2019లో అతని మీద ఎంత నమ్మకం ఉందో మనం చూసాం, 151. ఇక్కడ 2024లోకి వచ్చే 5 ఏళ్లలో 11 సీట్స్కి తగ్గిపోయింది. ప్రజలకి ఎంత ఏహ్యభావం ఏర్పడింది, ఇది చేసిన దోపిడీ అనేది ప్రజలందరూ గ్రామాల్లోనూ నియోజకవర్గాల్లో చూశారు కదండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, నేను వాళ్ళ చీఫ్ మినిస్టర్గా తీసుకున్నప్పుడు ఏ పరిస్థితిలో ఇచ్చాను, దిగిపోయే ఒక 1 మంత్ ముందు కూడా మళ్ళీ ఆయన శ్వేతపత్రాలు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే 2 ప్రోగ్రెస్ రిపోర్ట్లు పెట్టినప్పుడే తెలుస్తుంది ఎవరిదైనా ఏం జరిగింది. 2024 వచ్చినప్పుడు ఇది కాదు అని వాళ్ళు చెప్పలేరు కదా, వాళ్ళు ఎవరితోనో కంపైల్ చేయరు. ఆ అధికారులు, సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సంతకాలు పెడతారండి. ఎవరి డెత్ వారెంట్ మీద వాళ్ళు పెట్టరు కదండి. ఆ రోజు ఏ వాస్తవ పరిస్థితి ఉందో అదే పెడతారు, రేపు వీళ్ళు వెరిఫై చేసుకున్నా అదే ఉంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సొంతంగా రాసుకోమంటే ఏదైనా రాయొచ్చు. డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరైతే అధికారులు ఇన్ఛార్జిగా ఉన్నారో వాళ్ళు సర్టిఫై చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఆయన దిగబోయే 4 రోజుల ముందు కూడా ఏటి మీద శ్వేతపత్రాలు ఇప్పుడు వచ్చినాయో మళ్ళీ అప్పుడు కూడా వస్తాయి ప్రజలకి. ఆ తర్వాత ఈయన డెవలప్మెంట్ చేశాడా ఇంకా నాశనం చేశాడా అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, ఆయనకి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత వాళ్ళు ఇచ్చారు. హోదా ఉందా లేదా అది పెద్ద టెక్నికల్ కాదు, కానీ ప్రజల తరపున మాట్లాడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన వాళ్ళకి ఎప్పుడైనా ఒక ప్రజల దగ్గరికి వెళ్ళాడా? నేను గతంలో నా లిక్కర్ పాలసీ బాగుందా, వీళ్ళది బాగుందా అని అడగాలి కదా. నేను మీకు నా సొంత బ్రాండ్లు ఇచ్చాను, ఏదో ఒక రేటు, ఆ రోజు ఎక్కువ రేటు ఉందా, ఇవాళ ఎక్కువ ఉందా, మీరు తాగుతున్న దాంట్లో ఇది బాగుందా, నిషా ఎక్కువ అది వస్తుందా, నీ ఆరోగ్యాలు ఇది తాగితే బాగుందా, నాది తాగితే బాగుందా అడగాలి కదండి. అట్లా ప్రతిదీ కూడా ఇవాళ పాలసీస్ ఇసుక పాలసీ ఉంది. ఇళ్ళల్లో ఎవరైనా ఇసుక తోలుకుని కట్టుకుంటున్నప్పుడు ఏమయ్యా నువ్వు ఇప్పుడు ఎంత కొనుక్కొచ్చావని అడగాలి కదా. ట్రక్కు ఇప్పుడు ఎంత ఉంది, మరి గతంలో ఎంత ఉండేది అని అడిగితే వాళ్ళు చెప్తారు కదా. రేపు అవన్నీ కూడా వచ్చి శాసనసభలో చెప్పాలి కదా. ఇప్పుడు వీళ్ళు నేను మంచి ప్రజారంజకమైన విధానాలు పెడితే వాటి అన్నిటినీ రద్దు చేసి పూర్తి భిన్నమైన ఇది పెడుతున్నారు, నేను ప్రజల్లోకి వెళ్ళాను మాట్లాడాను అని శాసనసభలో ప్రజెంటేషన్ చూపించాలి కదా.
అందులో ఈయన అయ్యన పాత్రుడు గారు నీకు సహకరిస్తానని చెబుతున్నాడు. నీకు ప్రతిపక్ష నా గుర్తింపు ఉన్నా లేకపోయినా నిన్ను ప్రతిపక్ష నాయకుడికి గౌరవిస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాను, నేను ఊళ్ళలోకి వెళ్ళి తిరిగి ప్రజలతో మాట్లాడాను, ప్రభుత్వం కూడా చూడాలని చెప్పాలి కదా, నేను చేసిన ఈ పాలసీలు బాగుండయి అని. అప్పుడు పత్రికలు అన్నీ రాస్తాయి కదా, నీ ఒక్క పత్రిక కాదు. ఇప్పుడు ఆయన లేనిపోయినాయి అని ఆయన ఒక్క పత్రికలో రాస్తే ఎవరు చదువుతాడండి? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హత్య చేశాడని కూడా నువ్వు కత్తి పెట్టేసావు, నమ్మారా? అప్పుడు గెలిపించారు నిన్ను, కానీ 2024 వచ్చేటప్పటికి నమ్మలేదు. కాబట్టి ఇవాళ ఆయన అది చేయకుండా వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అక్కడికి వెళ్ళి మళ్ళీ అతనికి ఏమైనా సర్టిఫికేట్ మంచిది ఇచ్చాడా? ఇతను ఈవీఎంలు పగలగొట్టిన మాట వాస్తవేనని చెప్పాడు. అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు హెలికాప్టర్ వేసుకుని వెళ్ళే బదులు ప్రజల దగ్గరికి వెళ్ళుంటే నీకు ఎంత మంచి పేరు వచ్చేది. జైలు గోడల పక్కన కూర్చుని నువ్వు మాట్లాడతావు, మళ్ళీ ఆ వ్యక్తి చేసిన తప్పులు అక్కడ ఎకరవ పెడుతున్నావు. అటువంటి వాళ్ళని నువ్వు ప్రోత్సహించడం ఎందుకు? గతంలో నువ్వు అసెంబ్లీలో కూడా అట్లా మాట్లాడే వాళ్ళని ప్రోత్సహించి బల్లలు సరిసినందుకు నీ ప్రవర్తన అంతా ప్రజలు చూశారు, టీవీల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా. ఇతను వ్యక్తిత్వం లేదు, మంచి మనిషి కాదు, చాలా దుండగుడేనని. అందుకే కదా ఇవాళ నీకు శిక్ష వేశారు. ఇప్పటికైనా ఆయన మారాలి. వెళ్ళి యలహంక ప్యాలెస్లో కూర్చోవటం ఏంటంటే, నీకు ఇక్కడ పెద్ద బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎంత బాధ్యత ఉందో, చంద్రబాబు నాయుడు గారు అన్యాయాలు అక్రమాలు చేయకుండా ప్రజల సొమ్ముని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది ప్రతిపక్ష నాయకుడిగా. నువ్వు ఇది కాపాడకుండా నువ్వు వెళ్ళిపోయి నీ ప్యాలెస్ నువ్వు కాపాడుకుంటే ప్రజలు నీకు ఇచ్చిన పాత్ర ఏంటి? అప్పుడు వాళ్ళు కూడా అనుకుంటారు ఈ 10 కూడా ఒప్పితే పోయేదని. ఎందుకు ఉండి మాత్రం లాభం ఏముంది? ఆ 10 సీట్లు కూడా ఆయనకే ఇస్తే పాపమో పుణ్యమో దొంగకే చేతికే తాళాలు ఇచ్చినట్టు ఉండేది. అంతే కదండి. రేపు ఆయనే చెప్పుకునేవాడు, అయ్యా మీరు నాకు ఇంత అధికారం ఇచ్చినందుకు, పూర్తి అధికారం 175కి 175 అడిగింది ఆయన, కానీ ఇచ్చింది నాకు. నేను మీకు గతంలో కన్నా మీకు మంచి పరిపాలన ఇచ్చాను, ఇదిగో అప్పుడు కొంచెం ఉండ పరిస్థితి, ఇవాళ పరిస్థితి, ఆ రోజు ఇంత తప్పులు ఉన్నాయి, నేను ఇంత తీర్చాను, మీకు ఆ రోజు ఇస్తున్న పెన్షన్లు ఇది, ఆ రోజు ఇసుక ఇంతకి ఇచ్చాడు, నేను ఇంతకి ఇచ్చాను, ఆ రోజు మీరు నాసి రకం సారా ఇంత పెట్టుకున్నారు, ఇవాళ నేను బ్రాండెడ్ సారా అంతకన్నా మీకు లిక్కర్ తక్కువకి ఇచ్చాను. అట్లా అన్నీ కూడా తర్వాత మీకు ఇంట్లో ఒక పిల్లాడికి ఇచ్చారు, నేను 3 పిల్లలు ఉండా ఇచ్చాను 45,000 చొప్పున. అట్లా నా శక్తి మేరకు నేను సహాయం చేశాను. మరి ఏదన్నా ఉంటే ఇవాళ 2029కి వచ్చాము, మళ్ళీ మీకు నమస్కరించి అడుగుతున్నాను, మళ్ళీ నేను ఇదే ప్రభుత్వాన్ని మీకు కొనసాగిస్తాను. అప్పుడు ఈయన కూడా వచ్చి చెప్పాలి కదా, నేను కూడా ఏం చేశాను 2024 నుంచి 29 దాకా నేను యలహంక ప్యాలెస్లో ఉన్నానంటే ఎవరికి కావాలి నువ్వు? నేను మీ ఇంటికి వచ్చానా లేదా? మీకు ఇసుక ఇంకా తక్కువకి ఇస్తానని చెప్పానా లేదా? మీకు ఈసారి నేను ట్రాన్స్పోర్ట్ లేకుండా ఇస్తానని చెప్పాలి కదా ఆయన. సేనరేజ్ ఉండదు, లోడింగ్ ఛార్జ్ ఉండదు, ఫ్రీ. మీరు పిలిస్తే ఇంటి దగ్గరికి వచ్చి అన్లోడ్ చేసి వెళ్ళిపోతాయి మా బళ్ళు. అట్లా నువ్వు కన్స్ట్రక్టివ్గా రా, ఇంకా మంచి పథకాలతో తప్పేం లేదు. అంతేగాని ఇక్కడ బాధ్యతలు వదిలిపెట్టి వెళ్ళిపోవటం అంటే, ఒక పక్కనేమో రాజ్యాంగం ఆయన అంబేద్కర్ రాశాడు, అవన్నీ చెబుతున్నాడు మంచి మంచి మాటలు. నీకు ఇచ్చిన బాధ్యత, మరి అంబేద్కర్ ప్రతిపక్ష నాయకుడికి చాలా బాధ్యత ఇచ్చాడు. నువ్వు ఎందుకు తప్పించుకెళ్ళిపోతున్నావు నువ్వు ప్రజల మధ్యలో లేకుండా? కర్ణాటక యలహంక మన దగ్గర ఉందా? కర్ణాటకలో ఉంది. అసలు ఆ ప్యాలెస్లోకి మామూలు ఆడు రాగలుగుతాడు? ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్కే రాలేడు. కాబట్టి ప్రజల మధ్యలో ఉండాలండి. ఆయన ఇచ్చిన బాధ్యతను సక్సెస్ఫుల్గా నెరవేర్చినప్పుడు ఆయనకి కనీసం 229లోనైనా పరపతి ఉంటుంది ప్రజల్లో, కావాలని కోరుకుంటారు. ప్రజలు వద్దని దూరంగా వెళ్ళిపోతున్నాడని ఏమి బొట్టు పెట్టి పిలుచుకురాలేరు కదా ఎవడైనా. కాబట్టి వీళ్ళు చెప్పేది చేసేదానికి పొంతన ఉండలేదు జగన్ గారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ శ్వేతపత్రాలపై ఏదైతే జరుగుతుందో ఖచ్చితంగా భవిష్యత్తులో ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి ఏంది, అదిగా మీరు చెప్పినట్టుగా ఏదైతే మళ్ళీ 2029లో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే లోపల మళ్ళీ కరెక్ట్గా శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ఏం జరిగింది అనేది స్పష్టత ఇవ్వడం అనేది ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీకి మనకు గుర్తింపుగా కోరుకోవాలి. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు.